అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అమ్మఒడి అయితే భారీ కోత అయితే విధించారండి తల్లికి వందనం పథకానికి. ఆ భారీ కోత ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఇవన్నీ కూడా ప్రకటించారు. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే దీనిలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, జగన్ గారు ఉన్నప్పుడు 84 లక్షల మందికి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడానికి, ఒక విద్యార్థికి డబ్బులు వేయటానికి, ఒక విద్యార్థి తరపున తల్లి ఖాతాలో డబ్బులు వేయటానికి అప్పుడు 19,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 84 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు తల్లులు ఉంటారో వారి ఖాతాలో ఒక విద్యార్థి పేరు మీద డబ్బులు వేయడానికి 19,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 రూపాయలు వేస్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటే ఇద్దరికి, ముగ్గురు చదువుకుంటే ముగ్గురికి వేస్తా ఉన్నారు. ఇలాగైతే 30,000 కోట్లు అయితే కేటాయించాల్సి ఉంది. అయితే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. అయితే ఈ 9,400 కోట్లు ఎంతమందికి ఇస్తారు? 84 లక్షల మందికి 19,000 కోట్లు అయితే ఈ యొక్క 9,400 కోట్లు ఎంతమందికి సరిపోతాయి? అసలు ఇప్పుడు P4 సర్వే ఒకటి జరుగుతుంది. అంటే ఇంట్లో ఏసీలు ఉన్నాయా, ఫ్రిడ్జ్లు ఉన్నాయా, అలాగే వాషింగ్ మెషిన్లు ఉన్నాయా, టీవీలు ఉన్నాయా, పెద్ద పెద్ద ఇవన్నీ చూస్తున్నారు. ఒకవేళ ఈ సర్వే కానీ మేమేమి పథకాలు కట్ చేయమని చేసి తర్వాత మీరు బాగానే స్థిరపడ్డారు కదా అని చెప్పి కట్ చేసినట్లయితే పథకాల నుంచి చాలామంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో P4 పథకానికి ఏదైతే ఉందో దాన్ని సహకరించండి. కానీ ఏదైనా తేడా పాళ్ళు వచ్చినట్లయితే ప్రభుత్వం చాలామందికి అయితే ఈ పథకం నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం 9,000 కోట్లు అంటే ఒక విద్యార్థికి ఇచ్చినా కూడా సగం మందికి సరిపోదు. 19,000 కోట్లు ఇచ్చినప్పుడే ఒక విద్యార్థికే వేశారు జగన్ గారు. ఇంకా అలాంటిదప్పుడు 9,000 కోట్లు అంటే ఎంతమందికి సరిపోతాయో ఆలోచించండి. సో ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.